వెల్కమ్ టు కోడ్ చింటూ. ఈ వీడియోలో మనం జేఎన్టీయూ కాకినాడ R23 రెగ్యులేషన్ రిలేటెడ్గా ఫస్ట్ ఇయర్లో ఉన్న కామన్ సబ్జెక్ట్ ఇంట్రడక్షన్ టు ప్రోగ్రామింగ్లో చాప్టర్ 5 రిలేటెడ్గా ఉన్న 2 మార్క్స్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ గురించి డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ స్ట్రక్టర్. దీన్ని సింపుల్గా అర్థం చేసుకోవాలంటే ఒక స్టూడెంట్ ఐడి కార్డ్ని ఊహించుకోండి. దానిమీద ఏముంటుంది? స్టూడెంట్ రోల్ నంబర్ ఉంటుంది, అదొక ఇంటీజర్, వాళ్ళ పేరుంటుంది, అది క్యారెక్టర్ అరే. చూసారా, రకరకాల డేటాని కలిపి ఒకే ఒక్క ఐడి కార్డులో పెట్టాం. స్ట్రక్ట్ చేసే పని కూడా అదే, వేర్వేరు డేటా టైప్స్ని ఒకే యూనిట్గా గ్రూప్ చేస్తుంది. ఇక యూనియన్ విషయానికి వద్దాం. ఇది ఒక రూమున్న చిన్న ఇల్లు లాంటిది. పగలు దాన్ని స్టడీ రూమ్గా వాడతాం, రాత్రికి దాన్నే బెడ్రూమ్గా మార్చుకుంటాం. అంటే ఒకే స్పేస్ని 2 పనులకి వాడుతున్నాం, కానీ ఒకేసారి కాదు. యూనియన్ కూడా అంతే, ఒకే మెమరీ లొకేషన్ని వేర్వేరు డేటా టైప్స్కి వాడుకోవచ్చు. దీనివల్ల మెమరీ చాలా సేవ్ అవుతుంది. సో స్ట్రక్ట్కి యూనియన్కి ఉన్న తేడా ఇప్పుడు క్లియర్గా అర్థమై ఉంటుంది. స్ట్రక్ట్ అంటే ఒక పెద్ద అపార్ట్మెంట్, ప్రతి మెంబర్కి సెపరేట్ రూమ్, అంటే సెపరేట్ మెమరీ ఉంటుంది, అందుకే ఎక్కువ మెమరీ తీసుకుంటుంది. కానీ యూనియన్ అంటే ఒకే ఒక్క రూమ్, అన్ని మెంబర్సు ఆ ఒక్క మెమరీ స్పేస్నే పంచుకోవాలి, అందుకే తక్కువ మెమరీ సరిపోతుంది. మాడ్యులర్ ప్రోగ్రామింగ్ అనే ఐడియా ఒక కార్ని ఎలా తయారు చేస్తారో ఆలోచిస్తే ఈజీగా అర్థమవుతుంది. కార్ని మొత్తం ఒకేసారి ఒకే ముద్దలా తయారు చెయ్యరు కదా. ఇంజన్ వేరేగా, టైర్లు వేరేగా, బాడీ వేరేగా తయారుచేసి ఆ తర్వాత అన్నిటినీ కలుపుతారు. దీనివల్ల ఏ పార్ట్లో ప్రాబ్లమున్నా దాన్ని ఈజీగా సరిచెయ్యొచ్చు. మన ప్రోగ్రామ్ని కూడా అలానే చిన్న చిన్న ఫంక్షన్స్గా విడగొట్టడమే మాడ్యులర్ ప్రోగ్రామ్. ఓకే, ఇక్కడొక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. ఫంక్షన్ డిక్లరేషన్కి, డెఫినిషన్కి తేడా ఏంటి? డిక్లరేషన్ అంటే ఇల్లు కట్టడానికి ముందు వేసే ప్లాన్, అంటే బ్లూ ప్రింట్. ఆ ప్లాన్లో ఇల్లు ఎలా ఉండబోతోందో ఉంటుంది, అంతే, అసలు ఇల్లు ఉండదు. డెఫినేషన్ అంటే ఆ ప్లాన్ ప్రకారం కట్టిన అసలైన ఇల్లు, అంటే అసలు లాజిక్, అసలు కోడ్ అంతా డెఫినిషన్లోనే ఉంటుంది. ఇక యాక్చువల్ మరియు ఫార్మల్ పారామీటర్స్. ఇది కూడా సింప్లే. మనము ఎవరికైనా లెటర్ రాసి పోస్ట్ చేస్తాం కదా, ఆ లెటర్లో ఉన్న కంటెంట్ అదే యాక్చువల్ పారామీటర్. ఆ లెటర్ని రిసీవ్ చేసుకునే మెయిల్ బాక్స్ ఉంటుంది కదా, అదే ఫార్మల్ పారామీటర్. ఆ బాక్స్లోకి ఏ లెటర్ అయినా వెళ్ళొచ్చు, అలాగే ఫార్మల్ పారామీటర్లోకి ఏ వాల్యూ అయినా రావొచ్చు. రికర్సివ్ ఫంక్షన్స్ చాలా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్. ఎప్పుడైనా సలూన్లో ముందు వెనక అద్దాలు పెట్టినప్పుడు గమనించారా? మన ఇమేజ్ ఒకదానిలో ఒకటి రిపీట్ అవుతూ అనంతంగా వెళ్తున్నట్టు కనిపిస్తోంది. రికర్షన్ కూడా అలాంటిదే. ఒక ఫంక్షన్ తనని తానే మళ్లీ మళ్లీ పిలుచుకోవడం. ఫ్యాక్టోరియల్ లాంటి ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి ఇది భలేగా పనిచేస్తుంది. రైట్, మన థర్డ్ సెక్షన్ డైనమిక్ మెమరీ మేనేజ్మెంట్. ఇప్పుడు చూడండి, కొన్నిసార్లు ఒక ప్రోగ్రామ్కి రన్ అయ్యేటప్పుడు ఎంత మెమరీ కావాలో మనకు ముందే ఖచ్చితంగా తెలీదు. అలా అంతప్పుడు ఏం చేయాలి? అప్పుడే ఈ డైనమిక్ మెమరీ మేనేజ్మెంట్ మనకు కావాలి. ఇది సీలో ఉన్న ఒక సూపర్ పవర్ లాంటిది. ప్రోగ్రామ్కి అవసరమైనప్పుడు మెమరీని తీసుకుని పని అయిపోయాక రిలీజ్ చేస్తోంది. దీన్ని మనం ఒక లైబ్రరీతో పోల్చుకోవచ్చు. హీప్ అనేది ఒక పెద్ద లైబ్రరీ అనుకుందాం. మనకు మెమరీ కావాలి అంటే లైబ్రరీ నుంచి ఒక పుస్తకం కావాలి. అప్పుడు మాలాక్ ఫంక్షన్ వాడి పుస్తకం తెచ్చుకుంటాం. మన పని అయిపోయాక ఆ పుస్తకాన్ని ఇంకెవరైనా వాడుకోవడానికి ఫ్రీ ఫంక్షన్ వాడి తిరిగిచ్చేస్తాం. ఒకవేళ ఇంకాస్త టైం కావాలంటే రియాలాక్ వాడి రిన్యూ చేసుకోవచ్చు. సింపుల్. ఓకే, మనం ఆల్మోస్ట్ చివరికి వచ్చేశాం. మన ఫైనల్ సెక్షన్ ఫైల్ హ్యాండిలింగ్. మనం ప్రోగ్రాంలో చేసిన వర్క్ అంతా ప్రోగ్రాం క్లోజ్ చెయ్యగానే పోతుంది కదా. అలా పోకుండా మనం జనరేట్ చేసిన డేటాని పర్మనెంట్గా ఎలా సేవ్ చేసుకోవాలో ఇక్కడ చూద్దాం. ఒక డేటా ఫైల్ అంటే ఏంటి? సింపుల్గా, మన ఆఫీసుల్లో ఫైల్స్ అన్నీ ఒక క్యాబినెట్లో పెట్టి భద్రపరుస్తాం కదా, ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చు. డేటా ఫైల్ కూడా అంతే. మన ప్రోగ్రాం యొక్క డేటాను డిస్క్ మీద పర్మనెంట్గా స్టోర్ చేసే ఒక క్యాబినెట్. ఫైల్స్లో 2 రకాలుంటాయి. ఒకటి టెక్స్ట్ మోడ్, ఇంకోటి బైనరీ మోడ్. టెక్స్ట్ మోడ్ అంటే మనం మామూలుగా డైరీ రాసినట్టు, అందులో ఏముందో ఎవరైనా చదివి అర్థం చేసుకోగలరు. కాని బైనరీ మోడ్ అంటే మనకు మాత్రమే అర్థమయ్యే సీక్రెట్ కోడ్లో డైరీ రాసినట్టు. ఇది మషీన్కి మాత్రమే అర్థమవుతుంది, కానీ ఇది చాలా కాంపాక్ట్గా, ఫాస్ట్గా ఉంటుంది. సరే, ఫైల్లో ఉన్న డేటాని ఎలా చదవాలి? దీనికి కూడా 2 పద్ధతులున్నాయి. సీక్వెన్షియల్ యాక్సెస్ అంటే
అచ్చం పాతకాలం ఆడియో క్యాసెట్ లాంటిది. మనకు 10వ పాట కావాలంటే ఫస్ట్ 9 పాటల్ని ఫార్వర్డ్ చేయాల్సిందే. కానీ ర్యాండమ్ యాక్సెస్ ఇది ఇప్పుడు వాడే MP3 ప్లేయర్ లాంటిది. డైరెక్ట్గా మనకు కావాల్సిన పాట మీద క్లిక్ చేయొచ్చు. ఫైల్లో ఎక్కడ కావాలంటే అక్కడికి డైరెక్ట్గా జంప్ అవ్వచ్చు. మరి ఫైల్లో అలా డైరెక్ట్గా ఎలా జంప్ అవుతాం? దానికి మన దగ్గర fseek అనే ఒక పవర్ఫుల్ ఫంక్షన్ ఉంది. ఇందాక చెప్పినట్టు మనకు నచ్చిన పాట మీద క్లిక్ చేసినప్పుడు ప్లేయర్ ఏం చేస్తుందో ఈ fseek కూడా ఫైల్లో అదే పనిచేస్తుంది. ఫైల్ పాయింటర్ని మనకు కావలసిన ప్లేస్కి టక్కున జరిపేస్తుంది. చూడండి, మనం ఫైల్స్తో పనిచేసేటప్పుడు కొన్నిసార్లు పొరపాట్లు జరగొచ్చు. ఫైల్ ఓపెన్ కాకపోవచ్చు, లేదా చదువుతున్నప్పుడు ఏదైనా ప్రాబ్లం రావచ్చు. వాటిని మనం ముందుగానే ఊహించి హ్యాండిల్ చేయాలి. ఇవి సేఫ్టీ చెక్స్ లాంటివన్నమాట. ఫెరర్ లాంటి ఫంక్షన్స్ మనల్ని కాపాడతాయి. అలాగే ఫెఫ్ఓఎఫ్ అనే ఫంక్షన్ మనం ఫైల్లో చివరికి వచ్చేశామా లేదా అని చెప్తుంది. ఈ వీడియోలో ఉన్న కంటెంట్ మీ ఎగ్జామ్ ప్రిపరేషన్కి యూజ్ అయినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ exam preparation related videos. Thank you.